నమస్తే సార్. నమస్తే సార్ మేడం. మీ రాజకీయం జీవితం ఎలా స్టార్ట్ అయింది? ఒక 5 సంవత్సరాల కింద ఒక వార్డ్ మెంబర్ గా నిలిచిన 100 ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున. మన అదే విషయంలో చూస్తే ప్రతి ఒక్క ఏ విషయంలో కూడా తండకు తిరిగి ఏ కార్యకర్తల దగ్గర అయినా ఏ జనం దగ్గర అయినా కూడా ప్రతి ఒక్కరి కూడా గ్రామ పంచాయతీలా ప్రతి ఒక్కరి తండకి ఒక పోచందండ జీబీ దాంట్లో ఒక 5-6 తండాలు ఉన్నాయి. ఆ తండలకు ఏ అభివృద్ధి పనులైనా దాని విషయంలో కష్టపడి ఆడ మాట వినకుండా కూడా వాళ్ళ గదవ ఇట్లా పట్టైన సర్పంచ్తోని రేబల్గా ఇంతకుముందు సర్పంచ్ రేబల్గా గెలిచిండు 5 సంవత్సరాల తర్వాత. ముందు దాని తర్వాత కూడా ఆయన దగ్గర కల్పించుకొని కూడా తండలకు కూడా శిశురుడు కావచ్చు గతంలో ఆయన కలుపుకొని చాలా పనులు చేయడం జరిగింది. నేను వార్డు మెంబర్ నా వార్డు మెంబర్ విషయంలో 4వ వార్డు నా మాజీ 4వ వార్డు గెలిచినప్పుడు నా 4వ వార్డులో పైపు లైన్ కావచ్చు, ఇంకా దాని విషయంలో పోతాండే పైప్ లైను, సిసి రోడ్డు, కొన్ని విషయంలో చాలా పనులు చేయడం జరిగింది. అదే విషయం అయితే చూస్తే ఇంతకుముందు సర్పంచ్గా అభ్యర్థిగా మేము చాలా మంది చేసి అయినా గెలిపించడం జరిగింది. అదే ప్రకారంగా నాకు వార్డు మెంబర్ ప్రకారంగా నాకు స్థానం ఇస్తే మాకు వార్డు మెంబర్ ప్రకారంగా పనిచేస్తేనే నీకు మళ్ళీ ఓటిస్తామని చెప్పి వాళ్ళు అంటే దాని ప్రకారంగా నేను వాళ్లకు గదవ పట్టి ఏదో చేసి దాన్ని ముందు మా తండకు వచ్చి నువ్వే పని చేసినావు చిన్న నీకే ఓటేస్తావు నువ్వే నిలబడని చెప్పి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఎన్నుకోవడం జరిగింది. దాని విషయంలో చూస్తే ఇప్పుడైనా కూడా మీ పనులు మాకు చాలా ఇష్టమైనవి. మళ్ళా కాకపోతే 2 సంవత్సరాల కింద 18 నెలలు అవుతుంది ఎమ్మెల్యే రేవూరు గెలిచి. దాని విషయంలో చూస్తే ప్రతి ఒక్క జనాన్ని దగ్గర పోతే ఈ పోచందండ జీబీ వరకు కష్టపడి మీరు 850 ఓట్లు ఉన్నాయి మీ జీబీ మొత్తం పోచందండ జీబీతోని. దానిలో ఒక 650 ఓట్లు మెజార్టీ మాకు సాధించడం జరిగింది. కాబట్టి ఈ 650 ఓట్ల మెజార్టీని సాధించడం జరిగింది కాబట్టి శ్రీను గారు బిడ్డ ఇంకా కష్టపడు, నీకు ఏదైనా హామీ ఇస్తామని చెప్పి ఆ రోజు రేవూరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ గారు మాకు 15-20 లక్షల పని ఇవ్వడం జరిగింది. అదే ప్రకారం ఒకటి తండాల కాకుండా ఆ 4 తండాలలో కూడా ప్రతి ఒక్కరి కడపకు సీసీ పోయడం జరిగింది. అదే ప్రకారం కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అదే విషయం మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే 10 సంవత్సరాల కాలంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు కూడా మాకు పోచందండ జీబీ తరఫున ఒక 40 కార్డులు రాగానే ఎమ్మడే వాళ్ళకు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అదే విషయం సిసి రోడ్లు, సీఎం రిలీఫ్ ఫండ్, మళ్ళా ఇందిరా ఇళ్ళు కూడా మాకు 8 రావడం జరిగింది. గతంలో కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరు కట్టుకున్నా కూడా బిల్లులు రాలే. దాని విషయంలో కూడా ఇప్పుడు ఇందిరా ఇళ్ళు మాకు రాగానే మంజూరైనాయి. 4 మంజూరైనాయి. వాళ్ళకు కూడా ఒక్కొక్కరి ఇంటికి 4-4 లక్షల చొప్పున పడ్డాయి. ఇంకా కొంతమందికి బెడ్ పోసుకున్నారు. వాళ్ళ స్టాఫ్ లెవెల్ కూడా 3-3 లక్షల రూపాయలు పడ్డాయి. అదే అభివృద్ధిని చూసుకుంటే ప్రతి ఒక్క జనం మాకు ప్రతి ఒక్క తండలలో పోతే ఆ సీనుకే ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చాలా మంచిగున్నది. సన్న బియ్యం మేము తింటున్నాం కాబట్టి మాకు దయచేసి సీను గారు మీరు ఉండాలి. మాకు అభివృద్ధి ఇప్పుడే సర్పంచ్ గెలవక ముందే మీరు గివన్నీ పనులు తీసుకొచ్చి మాకు చేసిరు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా బాగా చేస్తానని మాకు నమ్మకం ఉన్నది మీ మీద. నీకు భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అన్నా, నువ్వు ఉండాలి సీనన్నా అని చెప్తేనే ఆ లెక్క ప్రకారం అందరు అక్క చెల్లెలు మీకైతే ఓటు కోసం రాలే. దాని విషయంలో ముందు పోతే ప్రతి ఒక్కరు కూడా నేను అభివృద్ధి చేసిన సర్పంచ్ గెలవకపోతే 20 లక్షల పని చేసిన సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా ఇంకా కొన్ని సార్ దగ్గర పోయి గదవబట్టి అయినా కూడా మీకు చేసే బాధ్యత నాదా అని చెప్పి నేను ఒప్పుకోవడం జరిగింది. అదే లెక్కపని చూసుకుంటే ఈ తండల అభివృద్ధి కావచ్చు, గుడి విషయంలో కావచ్చు, సైడ్ కాలువ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పనిచేసి ఇవాళ అక్క చెల్లె నాన్న మీకు అన్న తమ్ములు అని చెప్పి గదవ బట్టి ఆడుకోవడం జరిగింది. అన్న నువ్వు బాధపడకు, పక్క నీకు ఓటేసి మీకు గెలిపిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ బలం చూసే నేను ఇవాళ నిలబడ్డా. గతంలో విషయం ఓడిపోయిన కార్యకర్తలు కూడా ఇవాళ బీఆర్ఎస్ ఏదో మభ్యపెట్టి ఏదో చేసిర్రు. వాళ్ళతో మాకు సంబంధం లేదు. మా చేసిన పనులు వార్డు మెంబర్ ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసిన, మళ్ళా సర్పంచ్ గెలవక ముందు కూడా ఎమ్మెల్యే పడుకొని కూడా 20-30 లక్షల పని చేసిన, ఇంకా కొన్ని హామీ ఇచ్చిండు మాకు ఎమ్మెల్యే. ఆ ప్రకారంగా మేము పోతే చాలా మాకు అభివృద్ధి కార్యక్రమం పోతే జనం కూడా మాకు లైన్లు కడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఎన్నుకున్నందుకు మీరు అవకాశం ఇచ్చినందుకు నాకు శుభాకాంక్షలతో తెలుపుతున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలే. ఆ రుణమాఫీ కూడా కొంతమంది 1,79,000 రూపాయలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు గడపకు ప్రతి ఒక్క తండల మొత్తం ఎంత అంటే దానికి 200 మందికి కూడా మాకు రుణమాఫీ చేయడం జరిగింది. అది కూడా రేవంత్ రెడ్డి రాగానే ఎమ్మడే అది 1-2 నెలలనే ఎమ్మడే అయిపోయింది.
గిసోని ప్రభుత్వం ఇంతకుముందు మాకు ఇందిరా ఇల్లు ఇచ్చింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి రుణమాఫీ కూడా అన్న మాటకు కూడా ఒకటిసారి 2 లక్షల రూపాయలు మాఫీ అయింది. దాని ప్రకారం కూడా మాకు రుణం మాఫీ అయింది. రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం ఇస్తున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.